వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. రాహుగ్రహ దోషము అనేటువంటిది గ్రహాలలో ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఉంటే ఏం చేయాలి, గ్రహాలు వాటి యొక్క మనుగడ, ఈ గ్రహాల యొక్క ప్రభావం జ్యోతిష శాస్త్రంలో చాలా చక్కగా విశదీకరించడం జరిగింది. ఒక్కొక్కళ్ళకి రాహువు పట్టినప్పుడు చాలా అభివృద్ధికరమైన ప్రభావాలు కూడా జరుగుతుంటాయి. ఒక్కొక్కళ్ళకి రాహువు పట్టినప్పుడు చెప్పలేనన్ని కష్టాలతో పాటుగా అనారోగ్య లక్షణాలు కూడా వస్తాయి. అంటే ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడాను వస్తాయి. చేస్తూ ఉన్న ఉద్యోగం కూడాను వదిలివేసి ఒక విధమైన మానసిక అశాంతితో ఎటో తిరుగుతూ ఉంటారు. తెలియకుండానే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మోటార్ సైకిల్ మీద వెళ్తూనే ఉంటారు, వెనక నుంచి ఎవరెవరో వచ్చి కొట్టడం జరుగుతుంది. ఎగిరి దూరంగా పడి ఏ కాలో చెయ్యో ఇరిగిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను వారి వారి గ్రహచార రీత్యా రాహుగ్రస్త ప్రభావం. ఈ ప్రభావం నుంచి బయటపడటానికి తగిన శాంతి మంత్రాలు ఉంటాయి. రాహు పూజ అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించాలి. మనకి భారతదేశంలో కాళహస్తీశ్వర దివ్యక్షేత్రంలో తప్పనిసరిగా రాహుకేతు పూజ అని చెప్పేసి ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటారు. ఇట్లా రాహుగ్రస్త దోషం ఉన్నటువంటి వాళ్ళు కాళహస్తీశ్వరిని దర్శించడంతో పాటుగా రాహు పూజను కూడాను ఆచరించడం చేత ఆ గ్రహం నుంచి వచ్చేటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. కొంతమందికి రాహు కళ అద్వితీయమైన పదవీ యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది. వారి వారి పుట్టుకకు సంబంధించి ఆ రాహువు యొక్క ప్రభావం పనిచేస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. రాహుగ్రస్త ప్రభావరీత్యా కూడా సంతానం ఆలస్యంగా కలగటం, వివాహం కాకపోవటం కూడాను ఈ గ్రహము యొక్క పరిస్థితిగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. దీని నుంచి బయటపడటానికి కూడా మోపిదేవి అని చెప్పేసి దివ్యక్షేత్రం ఒకటి ఉంది మనకి విజయవాడ దగ్గర. ఆ క్షేత్రంలో గనక సర్ప పూజ అనేటువంటిది గనక నిర్వహింపచేసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గోమేధికం అనేటువంటి ఉంగరం, ఆవు యొక్క మూత్రం కలర్ గోమేధికం అంటారు. ఆ గోమేధికం అనేటువంటి రత్నాన్ని కనీసం 3 క్యారెట్లు ఉండాలి. మధ్యవేలికి కనుక ధరింపజేసుకున్నట్లయితే రాహుగ్రస్త దోషభూయిష్టంతో బాధపడేటువంటి వ్యక్తులకు శాంతి చేకూరుతుంది. అంటే ఆ గ్రహము యొక్క ప్రభావం తగ్గించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. గ్రహాలన్నీ కూడాను వారి వారి గ్రహచార గతుల రీత్యా లగ్నాధిపతి యొక్క దివ్యవంతమైన ప్రభావం చేత ఏర్పడతాయి. అతడు పుట్టినటువంటి వేళా విశేషం, దాన్ని బట్టి దశలు విదశలు అని చెప్పేసి చక్కగా లెక్క కట్టి జ్యోతిష్య పండితులు చెప్పడం జరుగుతుంది. దాన్ని అనుసరించే పూజాది కార్యక్రమాలు, తీర్థయాత్రలు లేక హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ రాహువు యొక్క ప్రభావం ఇది చాలా విచిత్రాతి విచిత్రమైన ప్రభావాల్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. చాలా చక్కటి యోగవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా మనసు మారిపోయి
చాలా భ్రష్టుత్వ లక్షణాలతో జీవితాన్ని గడపాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. అతను అంత మంచివాడు కదండి, ఎందుకు అలా అయిపోయాడు అంటే కర్మ రాహువు బట్టి అట్లా జరిగింది అంటూ ఉంటారు. అంటే అతని ప్రవర్తనా నియమావళి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. గ్రహచార రీత్యా గనక అనుకూలం కాకపోతే రాహువు, అనుకూలవంతుడైతే మాత్రం రాజభోగంతో తొలదూగుతాడన్నమాట. రాహుకళ ఉట్టి పడుతుందంటారు వాళ్ళని. అంత విశేషకరమైన ప్రభావాలు ఈ యొక్క గ్రహచార రీత్యా ఉన్నాయి. అందుకే అన్నిటికీ మూల కారణమైనటువంటి గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుని యొక్క ధ్యానం శతవిధాలా కూడా శ్రేయోదాయకం ప్రతి ఒక్కరికి కూడా. సర్వే జనా సుఖినో భవంతు.